హాయ్ అండి. ఇవాళ మీ అందరి కోసం నేను టొమాటో మీల్ మేకర్ కర్రీ తీసుకొచ్చేసాను. చాలా చాలా బాగుంటుంది. టొమాటో మీల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసే ఉండొచ్చు. మీల్ మేకర్ అంటేనే చాలా రిచ్ ప్రోటీన్ ఉన్నది, ప్రోటీనియస్ ఫుడ్. సో టమాటోలు ఉన్నాయి కాబట్టి టమాటోలు ప్లస్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను తరిగి పెట్టుకున్నాను. అన్ని సన్నగా పొడుగ్గా తరిగి పెట్టాను. ఇది పెద్ద ఉల్లిపాయ, అలాగే ఇది 4 టమాటోస్, అలాగే పచ్చిమిరపకాయలు. ఇక్కడ మీల్ మేకర్ ని నేను చక్కగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదు, క్రిస్పీగా మీకు కనిపించాలంటే నేను చూపిస్తాను. ఇలా క్రిస్పీగా నేను చేసి పెట్టుకున్నాను. సో దట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. కూరలో లాస్ట్ లో వేస్తాం కానీ ముందరే వేయం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా క్రిస్పీగా మనం ఫ్రై చేసి అంటే ఫస్ట్ నీళ్ళల్లో మనం సోక్ చేసి పెట్టుకుంటాం. కొంచెం ఒక 3 మినిట్స్ బాయిల్ చేసేస్తాం, ఉప్పును పసుపు వేసేసి. వాటిని నేను నూనెలో వేయించి పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఎలాగో ఉప్పు వేసి పసుపు వేసి మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మళ్ళీ మనం సాల్ట్ వేయవలసిన అవసరం లేదు. జస్ట్ నూనెలో మనం ఫ్రై చేసేసుకోవాల్సిందే. ఇప్పుడు తయారీ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ ని ప్రమోట్ చేయండి. ప్లీజ్ 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 మొత్తం వీడియో అంతా చూడండి, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి చెప్పండి ఇలా శ్రీవల్లి టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ ని టపీమని కొట్టండి. బట్ వెరీ వెరీ టేస్టీ రెసిపీస్ మీ ముందుంటాయి. సో మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఆదరిస్తారని అనుకుంటున్నారు. మీరందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను అడుగుతున్నాను. సో డూ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ ని మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే, మనం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. సో నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో నూనె వేసేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలాంటి మినపప్పు శనగపప్పు వేయకూడదు. ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు. దాల్చిన చెక్క ఉంటే వేసుకోండి, నేనైతే వేసుకోలేదు. 2 లవంగాలు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క. అది ఎక్కడో మా కిరాణా దాంట్లో ఉంది. ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేయలేక నేను చేయట్లేదు. బట్ వేసుకోండి మీరైతే తప్పకుండా. 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకోండి, నో ప్రాబ్లం. ఇవి కొంచెం బాగా వేగిపోయాక మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేగిపోయాక కొంచెం వేగాలండి. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోతే మనకి బాగుంటుంది. అలాగే ఎప్పుడైనా సరే మీకు చాలా సార్లు చెప్పాను, పచ్చిమిరపకాయలు వేగాలంటే కొంచెం ఉప్పు లాంటిది వేసేస్తే దాంట్లో ఉన్న కారం కూడా పోతుంది. సో పైనుంచి ఎప్పుడైనా సరే ఉప్పు జల్లాలి వేగేటప్పుడు. సో దాంట్లో ఉన్న కారం పోయింది అనుకోండి, మనం పచ్చిమిరపకాయలు కూడా ఈజీగా తినేయచ్చు. ఇది ఒక మంచి టిప్ అనుకోండి. సో పచ్చిమిరపకాయలు బాగా డీప్ ఫ్రై అయిపోకర్లేదు, ఇలా వేగితే చాలు. నేను సిమ్ లో పెట్టుకున్నాము, లాంచి కొంచెం లేట్ అవుతుంది. నేను ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నాను. ఇదే టైంలో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటో పడిపోయిందండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి మీల్ మేకర్ టమాటో కర్రీ. చాలా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టం. ఈ ఒక్క కూరతోనే మనం అన్నం అంతా ఫినిష్ చేసేయచ్చు, అంత బాగుంటుంది. ఎందుకంటే గ్రేవీ కూర కదా. సో 1-2 సార్లు కలిపేసుకుంటాం, కడుపు నిండిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. మీల్ మేకర్ అయితే చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉన్నది, చాలా చాలా మంచిది. పిల్లలకి ఎదుగుదలకి మంచిది, ఎదిగే పిల్లలకి మంచిది, అలాగే విమెన్ కి మంచిది, మెనోపాజ్ ఉన్న విమెన్ కి కానీ అసలు మొత్తం అందరికీ మంచిది. ఎవరికి మంచిది కాదు, బట్ అందరికీ మంచిది. కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకు కూడా చాలా మంచిది. అలాగే ప్రోటీన్ కావాల్సిన ఈ మధ్య ప్రోటీన్ చాలా లాస్ అవుతుంది అందరికి. సో ప్రోటీన్ కావాలంటే మాత్రం కంపల్సరీ మీరు వీక్లీ థ్రైస్ మీల్ మేకర్ తింటే చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ హెయిర్ గ్రోత్ కి చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. వీక్లీ ట్వైస్ అయినా తినడానికి ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది ఈ కూర మాత్రం. పసుపు వేసుకోవాలండి కొంచెం. ఇది కొంచెం వేగితే గానీ మనం వేరే వేయకూడదు, ఇంకా ఎలాంటి ప్రొసీజర్ లోకి వెళ్ళకూడదు. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి, అంటే ఆ బ్రౌనిష్ గా రావాలి. కొంచెం టైం పడుతుంది మనకి, కొంచెం ఆగాల్సిందే. చాలా బాగుంటుంది కదా, అన్నంలో బాగుంటుంది, లేదా చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. మనం ఎలా అయినా చేసేసుకుంటే
టేస్టీగా ఉంటుంది, కూర మాత్రం టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే మీల్ మేకర్ ని సపరేట్ గా పెట్టుకుని కంచంలో సపరేట్ గా పెట్టుకుని ఒక సైడ్ కి పెట్టేసుకుని తర్వాత మళ్ళీ లాస్ట్ లో తింటారు. నేను కూడా అలాగే చేస్తానండి, చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాను. సో అది బాగుంటుంది. ఎందుకో అన్నంలో మాత్రం కాకుండా సపరేట్ గా తినడం. అలాగే మా పిల్లలకు కూడా అలవాటైపోయింది, వాళ్ళు కూడా సపరేట్ గా పెట్టుకుని తింటారు. ఎందుకు మీల్ మేకర్ లాంటివి, బఠానీలు లాంటివి, చిక్కుడుకాయ గింజలు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని స్పెషల్స్ గా ఉంటాయి చూడండి. ఆ చిక్కుడుకాయ గింజలు కూడా అంతే, వాటిని అన్నంతో కన్నా వేపుడుతో తినే కన్నా కూరతో తినే కన్నా సపరేట్ గా పెట్టేసుకుని తింటాం. ఎందుకో మరి అంత అది అనిపిస్తుంది మనకి. అలాగే మీల్ మేకర్ కూడా అంతే. సో వేగిపోయిందండి. వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది, ఎందుకు ఎక్కువ వేయక్కర్లేదు. చూసారు కదా, చాలా మంచి, ఒక్క 1 స్పూనే మొత్తం పంజెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో చేసుకుంటాను కాబట్టి ఎలాంటి వాటర్ కలపకుండా నేను జస్ట్ నూనె, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి తగినంత వెల్లుల్లి, తగినంత అల్లం తీసేసుకోవడం, అందులో పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసేసి గ్రైండ్ చేసేయడం. సో మనం అది పాడవమన్నా పాడవదు, బయట ఉన్నా పాడవదు. ఫ్రిడ్జ్ లో, నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను, బయట ఉన్నా కూడా పాడవదు. అదే బయట కొన్నదైతే మంచి అసలు బాగోదండి, అంత కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. నేను ఒకసారి అనుభవించాను, ఇంకా అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను. బట్ బిర్యానీలో వేసిన, ఎలాంటి రైస్ ఐటమ్స్ లో వేసినా మాత్రం సూపర్ 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 టేస్ట్ ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ రైస్ కి గానీ కూరల్లో గానీ వేస్తుంటే. సో ఇవన్నీ మనం ఈ పచ్చి వాసన కూడా పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దాని అది బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు తర్వాత మనం టమాటోస్ వేసేసుకుందాం. మనం ఎన్నైతే ఎన్ని తరిగి పెట్టుకున్నామో అన్ని వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక నిమిషం మూత పెట్టాలి, ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. ఎందుకంటే ఆ వాటర్ వచ్చేయాలి కదా. ఆ తర్వాత మనం 1/2 గ్లాస్ నీళ్లు పోయొచ్చు గ్రేవీకి, ఇప్పుడే పోయకూడదు. ఇది కొంచెం మగ్గాక అప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం సాఫ్ట్ అయిపోయాయి, టమాటోస్ అన్ని సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇలా ఒక్కసారి మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది గ్రైండ్ చేసి వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ప్యూరీలా కూడా చేసుకుని వేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకుని వేసుకోవచ్చు. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. ఇలా తినాలనుకునే వాళ్ళు ఇలా తినొచ్చు, లేదా ప్యూరీ చేసుకునే వాళ్ళు ప్యూరీ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి, మీ ఇష్టం. మనకి ఏది నచ్చితే అది తినాలండి. కానీ నేను మెథడ్ అయితే చూపిస్తున్నాను, టమాటో మీల్ మేకర్ కర్రీ. మిగతాది మీరు ఎలా చేసుకుంటారో, ప్యూరీ చేసుకుంటారో, ఇలా మీరు బీటప్ చేసుకుని ఇలా చేసుకుంటారో అది మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అన్ని లైన్ గా వేసేసుకుందామండి. సో కరివేపాకు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఆవాలు మెంతుల పొడి, నేను చెప్పాను కదా చాలా సార్లు చేసి పెట్టుకుంటానని, ఆవాలు మెంతుల పొడి, అది ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసిన పొడి, అలాగే కొంచెం షుగర్. ఇలాంటి కూరల్లో కొంచెం షుగర్ ఉండాలి, ఎందుకంటే మనం టమాటో వేసాం కదా. సో కొంచెం షుగర్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, నేను చెప్తున్నాను కదండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, పిల్లలైతే అలా తింటూనే ఉంటారు. అలాగే నువ్వుల పల్లీల పొడి, నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్ని డ్రై రోస్ట్ చేసేసి ఇలాగా వేసేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. అది ఒక పౌడర్ గా తయారవుతుంది. ఆ పౌడర్ ని మనం కూరల్లో గానీ, సగు బియ్యం కిచిడి చేసుకుంటాం చూసారా, దాంట్లో గానీ, మరమరాలు ఉప్మా చేసుకుంటాం దాంట్లో గానీ వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ వేసుకుంటానండి. ఈ పల్లీల పొడి మనకి గ్రేవీకి చిక్కదనం తెస్తుంది అనమాట. అలాగే నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను సాంబార్ పొడి ఇంట్లో, ఆ సాంబార్ పొడి కూడా ఒక 2 స్పూన్స్. ఇవన్నీ ఎందుకు వేసినానంటే ఇందులో మనకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో నువ్వులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి సాంబార్ పొడిలో మిరియాలు ఉంటాయి, ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, మినప్పప్పు, శనగపప్పు, గన్ పౌడర్, మనం చెన్నైలో చేసుకునే గన్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాల్సినవన్నీ మనం వేసుకుంటాం కదా. ఎండుమిరపకాయలతో సహా అన్ని వేసుకుంటాం మనం ఆ సాంబార్ పౌడర్ లో. ధనియాలు ఎక్కువ వేసి చేసుకుంటాం కదా, సో అందుకని ఆ పౌడర్ వాడాలన్నమాట. సో అన్ని పౌడర్లు అయిపోయాయి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. మీకు కూరకి తగినంత, మీకు ఎంత సరిపోతుందో అంత ఆ కూరకి రుచికి తగినంత వేసుకోండి. తక్కువైతే మనం యాడ్ చేసుకోగలం, కానీ ఎక్కువైతే మాత్రం మనం ఏం చేయలేం కదా. సో తక్కువైతే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కారం, చెప్పాను కదండి, మన టమాటోలు ఈజీగా మగ్గిపోతే మాత్రం ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అన్ని లైన్ గా వేసేయడమే. ఇంకొంచెమే వేస్తానండి, ఎక్కువ వేయను.
అంటే మీ స్పైసీనెస్ కి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మాకు ఇది సరిపోతుందని నేను ఇంత వేసాను. మీకు ఇంకొంచెం కావాలండి, మాకు కొంచెం స్పైసీగా ఉండాలండి అంటే మాత్రం మీరు వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు లాస్ట్ అంటే ఈ పౌడర్స్ అన్ని అయిపోయాక టమాటో సాస్. ఈ టమాటో సాస్ అనేది వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ కూర అనేది ట్యాంగినెస్ స్వీట్నెస్ వచ్చి కూర కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్లస్ రెస్టారెంట్ లోను మనం 5 స్టార్ హోటల్స్ లో తిన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అన్ని అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నానని చెప్పాను కదా మీల్ మేకర్, ఇందాక మీకు చూపించాను. ఆ వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. అంటే మనం వేసిన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ అంతా దానికి పట్టేస్తుంది అనమాట. అది పట్టాలి అంటే మాత్రం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ మనం పోసేసేయాలి. కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆ రసన, ఆ మసాలాలు అన్ని, ఆ ట్యాంగినెస్ అంతా ఆ మీల్ మేకర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది బాగా ఒక 2 నిమిషాలు మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఫైనల్ టచ్ లోకి వచ్చామండి. కూర చూసారా ఎంత బాగా మరిగిపోతుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బాబాయ్. చూస్తుంటే చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో అసలు. చపాతీల్లో గానీ పూరీల్లో గానీ, మనం రైస్ ఐటమ్ బిర్యానీ, పులావ్ మనం చేసుకునే ప్రతి రైస్ ఐటమ్ లోనూ బాగుంటుంది. అలాగే అన్నంలో ఇంకా చెప్పక్కర్లేదని చెప్పాను కదా. 2 సార్లు ఇది కలుపుకుని హ్యాపీగా తినేయచ్చు. హ్యాపీగా కడుపు నిండిపోతుంది. పిల్లలకి 2 సార్లు కలిపి పెట్టేయండి. ఇది అసలే సమ్మర్ సీజన్, పిల్లలు టీవీ చూస్తూ ఏం తింటున్నారో కూడా తెలియదు. అలా 2 సార్లు కలిపి పెట్టేసి పెరుగన్నం పెట్టేయండి, కడుపు నిండిపోతుంది వాళ్ళకి. సో లాస్ట్ టచ్ ఇస్తున్నాను నేను గరం మసాలా లేనిదే ఇలాంటి మసాలా కూరలు గానీ, టమాటో కూరలు గానీ అవ్వదు. సో ఆ ఫ్లేవర్ అనేది రావాలి కదా. సో మనం అందులోని మీల్ మేకర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలి. టమాటోతో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఆ ఫ్లేవర్ రావాలంటే మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇప్పుడు అసలైన టచ్, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా లేనిదే టమాటో కర్రీ గానీ, మీల్ మేకర్ కర్రీ గానీ ఉండదు. సో ఎక్కువ పుదీనా తెప్పించుకోండి. చక్కగా ఆ రోజు చేసుకుంటున్నాం అన్నప్పుడు మాత్రం చక్కగా కొత్తిమీరను పుదీనా తెప్పించుకుని ఇలా మొత్తం అంతా ఆ ఫ్లేవర్ అంతా అందుకే లాస్ట్ లో వేయమంటున్నాను, ఎప్పుడు మధ్యలో వేయకండి. ఇలా లాస్ట్ లో వేస్తే ఏమవుతుందంటే కూరకి మొత్తం అంటుకుంటుంది, మొత్తం ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. మనం వేసిన కొత్తిమీర ఫ్లేవర్ గానీ, పుదీనా ఫ్లేవర్ గానీ హ్యాపీగా కూరలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఆ గ్రేవీనెస్, ఆ చిక్కదనం, ఇదంతా మనం వేసిన ఆ నువ్వుల పొడి, ఆ సాంబార్ పొడి, అలాగే మనం ఆవాల మెంతుల పొడి వేసాను చూసారా, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. తగినంత మీరు వేసుకుని నేను చెప్పినట్టు మీరు వేసుకుంటే మాత్రం సూపర్ కూర రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో తినేసేయండి హ్యాపీగా. వడియాలు ఉంటే వడియాలు, చిప్స్ ఉంటే చిప్స్ నంచుకుని తినేసేయండి. పిల్లలకు కూడా పెట్టండి. మీరు కూడా హ్యాపీగా ఉండండి. నాకు కామెంట్ బాక్స్ లో మాత్రం పెట్టండి చాలా బాగా వచ్చిందని, మేము కూడా ట్రై చేసామని పెట్టండి. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి. సో దట్ మీకు నేను ఏమేమి వేసానో మీకు అర్థమైపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ ని ప్రమోట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ టమాటో మీల్ మేకర్ కర్రీ. బాయ్ అండి.